అందరూ చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి మా ప్రియులు యేసు గారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమారులను బట్టి, కుమార్తెను బట్టి, మానవ సంతానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా కుమారుడు వెంకట్రావు గారిని బట్టి, అలాగే చెల్లి పురుషోత్తమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి బిడ్డల కీర్తన పరిణీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబం ఈరోజు ప్రభా మీ సన్నిధులు తలవంచి మీ నామం పేట ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. నీ దాన్ని బట్టి ఉన్నటువంటి గృహమును పునర్నిర్మాణం చేసుకొని నివాసయోగ్యమైన గృహముగా మార్చుకొని ఈ రోజు నుంచి ప్రత్యేకంగా నివాసయోగ్యమైన గృహముగా వారు ఏర్పాటు చేసుకున్న ఆ గృహమును నివసించడానికి ఈరోజు నీ బిడ్డలు ఎంచుకున్న సమయాన్ని బట్టి వందనాలు, ఈ దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆప్తులైనటువంటి కుటుంబ సభ్యులు, అలాగే ఆప్తులైనటువంటి ఆత్మీయ సంఘ బిడ్డలందరం కూడా కలిసి ఈ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో మేలులు ఈ బిడ్డల పట్ల మీరు చేశారు. ఊహకందని గొప్ప కార్యాలు బిడ్డల పట్ల మీరు చేశారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలనాడు ఏబు గృహము చుట్టూ నీ కాపుదలించినట్లు ప్రభా నీ బిడ్డలు పునర్నిర్మాణం చేసుకుని గృహము చుట్టూ నీ కాపుదల దయచేయండి. ఈ గృహంలో నివసించబోతున్న నీ బిడ్డలకు నీ దేవుని దయచేయండి. ఉదయదేదం ఇంట్లో మందస్సుమనందున దేవుడు వారిని వారి సొత్తంతటిని ఆశీర్వదించినట్లుగా ప్రభువా ఈ గృహంలోనికి ముందు మీరు వెళ్ళండి, ఈ గృహంలో మీరుండండి. గృహంలో నివసిస్తున్న బిడ్డలకు ఆశీర్వాదము, ఆనందము, సమాధానము, క్షేమస్థితి గొప్పగా మీరు అనుగ్రహిస్తున్నామని కోరుతా ఉన్నాను ప్రభానిస్తూ. అయినా ఈరోజు మీరు చేసిన మేలును బట్టి ఈ గృహమును పురస్కరించుకొని, అలాగే కృతజ్ఞతగా ఈ కొడుకు ఏర్పాటు చేసుకొని